ప్రార్థన చేసుకుందాం. ప్రేంగుల మా తండ్రి, పరిశుద్ధమైన మీ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి గణపరిచి పూజించి ఆరాధిస్తుంటున్నాం దేవా. మీ దయ, మీ కృప, కనికరమును బట్టి, శాశ్వతమైన ప్రేమను బట్టి, అత్యధికమైన మా తండ్రి మీ నామం అంతటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీ నామాన్ని కీర్తిస్తుంటున్నాను. ఘనమైన దేవా, మహాగణుడా, ఈ రాత్రి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మా తండ్రి మీరు ఇచ్చిన మా తండ్రి ఈ యొక్క మంచి ప్రభువా మీ వాక్యాన్ని మంచి అనుకూలమైన సమయాన్ని బట్టి కూడా మిమ్మల్ని గణపరుస్తూ ఉంటున్నాం. మీ మాటలు విని మా జీవితాలను మీరు కోరుకున్న విధానంలో ఫలభరితమైన జీవితాలుగా మార్చుకోవడానికి కావలసిన కృప దయచేయండి ప్రభా. ఈ మాటలు వింటున్న వారందరూ కూడా ఈ మాటలు ఎందు విశ్వాసం ఉంచి మరి శ్రద్ధతో విని మా తండ్రి మాటల ప్రకారం చెప్పబడుతున్న ప్రతి మాట మా తండ్రి ఈ విధంగా గ్రహించే మనసు దయచేయండి. ఈ విధంగా ప్రభా చెప్తుంటున్న నన్ను కూడా జ్ఞాపకం చేసుకునండి. పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించి మా తండ్రి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో ప్రభా మీరు నన్ను వాడుకున్నామని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రజలకు కావాల్సిన వర్తమానం దయచేయండి. మీ దాసును అభిషేకించి ప్రజల క్షేమం కొరకు వాడుకున్నామని దయగలిగిన నష్టాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఈ రాత్రి దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మరి దేవుని కొరకు ఫలించుట ఎట్లు అన్న అంశాన్ని వాక్యంలో నుండి మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి నుండి 8 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి నుండి 8 వచనాలు చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచుండుడి, మీ యందు నేను నిలిచిందును. తీగ ద్రాక్షావళిలో నిలిచుంటేనే కానీ తనంతటా తాను ఎలాగ ఫలింపదో అలాగే నా యందు నిలిచుంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచుండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచుండని ఎడల వాడి తీగ వలె బయట పారివేయబడి ఎండిపోను. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోను. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. చాలు. మనం చదువుకున్న లేఖన భాగంలో మొదటి భాగంలో దేవుని కొరకు ఫలించుట ఎట్లు అన్న అంశం మీద మొదటి భాగంలో మాట్లాడుకుంటూ వచ్చిన దాంట్లో మరి ఫలించడం, దేవుని కొరకు ఫలించుట ఎట్లు అన్న మొదటి భాగంలో బైబిల్లో ఉన్న భక్తులందరి విషయమై దేవుడు మాట్లాడుతూ వచ్చింది ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొందాలి, మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి పొందాలి, మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి పొందాలి అని దేవుడు పాత నిబంధన గ్రంథంలో భక్తులందరితో కూడా మాట్లాడుతూ వచ్చినమాట. కాబట్టి మొత్తానికి దేవుడు ఫలభరితమైన జీవితము భూమి మీద ఉన్న మనిషి జీవించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఈ సమయంలో రెండవ భాగంలో ఏం నేర్చుకోబోతున్నామంటే మనం ఫలించాలి. ఎవరు ఫలించాలి అంటే మనము ఫలించాలి. ఈ రెండవ భాగంలో ఎవరు ఫలించాలి అంటే, ఎందుకు ఫలించాలి, ఎవరి కొరకు ఫలించాలి, అసలు ఇంతకు ఏం ఫలించాలి, ఇవన్నీ కూడా ఇట్లా మనం ప్రశ్న వేసుకున్నప్పుడు వీటికి మనకు జవాబు దొరుకుతూ ఉంది. బైబిల్లో రాయబడుతూ వచ్చింది.
మరి ఫలించాలి అని రాయబడింది. ఈ విధంగా ఫలించాలి అంటే ఏం ఫలించాలి అంటే రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంటుంది, కొమ్మవైన నీవు. కొమ్మ చూద్దాం మాటను. ఫలించేది ఎవరు అంటే మనల్ని కొమ్మగా పోల్చి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 11వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్య అంటుకట్టబడి నువ్వు కొమ్మవై ఉన్నావు. నీవు అంటే మనలందరినీ దేవుడు దేనితో పోలుస్తున్నాడంటే కొమ్మతో పోలుస్తూ ఉన్నాడు. కొమ్మ. మరి యోసేపు విషయం కూడా ఏం రాయబడిందంటే ఆదికాండం 49:2 వచనంలో యోసేపు ఫలించడి కొమ్మ రాయబడింది. యోసేపు ఫలించడి కొమ్మ అంటే ఏం ఫలించాలి అంటే ఆయన కోరుకున్న విధానంలో మనం ఫలించాలి. బైబిల్లో ఇర్మియా గ్రంథంలో కొన్ని విషయాలు మనం చూస్తే 12వ అధ్యాయం 2వ వచనంలో నీవు వారిని నాటుచున్నావు అంటే ఒక మొక్కను ఒక చెట్టును ఎలా నాటి అది ఫలించాలని ఒక రైతు ఎదురు చూస్తూ వస్తాడో దేవుడు కూడా ఈ భూమి మీద ఈ లోకంలో మనలందరినీ కూడా ఆయన నాటిన చెట్లము అని పోల్చి చెప్తా ఉన్నాడు. కాబట్టి నీవు వారిని నాటుచున్నావు అని ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనంలో చెప్పబడింది. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఏమంటాడంటే చక్కని ఫలము గల ఒలివ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టును. అంటే చెట్లను పోల్చి మనల్ని ఎందుకు మాట్లాడుతున్నాడు? చెట్లను పోల్చి దేవుడు మనల్ని ఎందుకు మాట్లాడుతున్నాడు? ఈ విషయాన్ని మనం చూసినప్పుడు చెట్లను, పక్షులను, భూమి మీద ఉంటున్న జంతువులను వీటన్నిటినీ వాటిని చూడండి అని చూపుతూ ఉంటాడు. వాటిని చూపి మనకు మరి ఆత్మీయమైన పాఠం నేర్పుతా ఉన్నాడు దేవుడు. వాటిని చూపుతా ఉన్నాడు. చూద్దాం బైబిల్లో జంతువులను, పక్షులను లేకపోతే చెట్లను ఎందుకు చూడమంటాడు? మత్తయి సువార్తలో ఆకాశ పక్షులు చూడడి అంటాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లల్లో కూర్చుకొనవు. చాలు, ఆకాశ పక్షులను చూడండి అని చెప్తాడు. సామెతల గ్రంథంలోకి వెళ్తే చీముల యొద్దకు వెళ్ళండి అంటాడు. 6వ అధ్యాయము సామెతల గ్రంథం చూడండి, చీముల యొద్దకు వెళ్ళండి అంటాడు. చీమలు. సామెతలు 6వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. సోమరి, చీముల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకునము. చీముల యొద్దకు పోవాలి అంటే వీటన్నిటిని ఎందుకు చూడమని చెప్తాడు దేవుడు? జంతువుల దగ్గరికి పోమంటాడు. జంతువుల దగ్గరికి యోబు గ్రంథం 12వ అధ్యాయంలో జంతువుల దగ్గరికి పో అంటాడు. చూడండి, జంతువులు. యోబు గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనంలో, ఆయనను మృగములను విచారించుము, అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును, భూమిని గూర్చి ధ్యానించినడల అది నీకు బోధించును, సముద్రంలోని చేపలను నీకు దాని వివరించును. చూడండి, అంటే ఈ ప్రకృతిలో ఉన్న పక్షులను, జంతువులను, ఈ ప్రకృతిని అంతటిని చూపించి దేవుడు వాటిని చూడండి నేను ఎందుకు అంటున్నాడు? అబ్రహామును కూడా అబ్రహాం గుడారమునుడు బయటకు వచ్చి ఒకసారి ఆకాశం వైపు చూడమన్నాడు. ఆకాశంలో ఏం కనపడుతున్నాయంటే నక్షత్రాలు కనపడుతున్నాయి, వాటిని లెక్కించు అన్నాడు. ఎందుకు నక్షత్రాలను చూపమంటాడు? చూపుతున్నాడు దేవుడు. నక్షత్రాలను చూడమన్నాడు. ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకే జీవరాశులను చూసి చూడమంటున్నాడు. చెట్లను కూడా, అంజూరపు చెట్టును కూడా చూపించాడు, ఒలివ చెట్టును చూపించాడు. చెట్లన్నింటినీ చూపిస్తుండు. వాటిని చూపించట్లో ఉద్దేశం ఏంటి? పామును కూడా ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఏమని? మీరు పాముల వలె వివేకులను. అంటే పాముకు ఎలాంటి క్యారెక్టర్ ఉంది?
వివేకము. వివేకము. పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కాపటులై ఉండు అంటాడు. అంటే భూమి మీద ఉంటున్న జీవరాశులను మరి దేవుడు చూపించుట్ల గల ఉద్దేశం ఏంటంటే, వాటి నుండి దేవుడు మనకు ఒక పాఠం నేర్పించబోతున్నాడు. ఏంటంటే అవి ఎలాగ ఫలిస్తున్నాయో చూడు. అడవి గడ్డి పువ్వులు చూడండి ఎలా వికసిస్తున్నాయో. అడవి గడ్డి పువ్వులు చూడండి అవి ఎలా వికసిస్తున్నాయో. ఆకాశ పక్షులు చూడండి అవి ఎలా బ్రతుకుతున్నాయి. ఆకాశ పక్షులు, అడవి గడ్డి పువ్వులు చూడండి అవి ఎవరి కోసం పుయ్యాలి అంటే, ఇంతకు మనకు ఏం నేర్పించబోతున్నాడు వీటి ద్వారా దేవుడు అంటే, వాటి ద్వారా మనకు ఏం నేర్పించబోతున్నాడు? అవన్నీ వాటి పని అవి చేసుకుంటూ పోతున్నాయి. వాటి పని అవి చేసుకుంటూ పోతున్నాయి. భూమిని చూడు, ఆకాశాన్ని చూడు. భూమి మరి ఆకాశములు ఆయన మహిమను వివరిస్తున్నాయి. వీటన్నిటిని చూడండి అని దేవుడు ఎందుకు అంటున్నాడు అంటే, వాటి నుండి దేవుడు మనకు ఒక పాఠం నేర్పించబోతున్నాడు. అవి ఏం చేస్తున్నాయంటే, ఎవరి చింత లేదు, వాటికి ఎవరి భయం లేదు, వాటి పని అవి చేసుకుంటూ పోతున్నాయి. భూమి మీదకి వచ్చిన మనిషి దేవుని కొరకు ఫలించి అభివృద్ధి పొంది దేవుడు ఆశించిన మరి కొలది ఆయన మరి మనిషి అలా అభివృద్ధి పొందవలసిన ఈ మనిషి ఏమైపోయాడంటే, నిరాశతో, నిస్పృహతో, చింతతో, దిగులుతో అసలు ఎందుకు పుట్టినాము, అసలు ఎందుకు ఈ జన్మ, ఆ గ్రహింపు లేని స్థితిలో భూమి మీద ఉన్న మనిషి తన కాలాన్ని గడుపుకుంటూ పోతా ఉన్నాడు. ఈ విధంగా సమయాన్ని వేస్ట్ చేస్తున్నాడు. తన జీవితకాలంలో, దేవుడిచ్చిన జీవితకాలంలో ఉన్న ఈ సమయాన్ని, ఈ టయాన్ని ఈ మనిషి వృధా చేస్తూ ఉన్నాడు. భూమి మీద ఉన్న మనిషి ఫలించాలి, అభివృద్ధి పొందాలనేది దేవుని ఉద్దేశం. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఒక చెట్టు దగ్గరికి పోయాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19 నుండి 21 వచనాల్లో యేసు ప్రభు యెరూషలేము నుండి బెతనియా గ్రామానికి పోతూ మరి త్రోవ పక్కన ఉన్న అంజూరపు చెట్టును చూసిండు. దాని దగ్గరికి పోయాడు. దాని దగ్గర ఏమైనా ఫలాలు ఉన్నాయేమో అని తిందామని ఆకలి కొని. ఆ చెట్టు దగ్గరికి పోతే ఆకులు తప్ప ఫలాలు ఏం లేవని రాయబడింది. ఆకులు తప్ప ఫలాలు ఏమి లేవని చెప్పేసి రాయబడి వచ్చింది. ఇంతకాడ ఆడేం నేర్పించబోతున్నాడు శిష్యులకు పాఠం అంటే, ఆడేం నేర్పించబోతున్నాడు? దేవుడు మానవుని సృజించిన నాటి నుండి నేటి వరకు మనలో ఆయన కోరుకున్న ఫలాలు మన నుండి ఆయన కోరుతా ఉన్నాడు. అవి కావాలని ఇష్టపడతా ఉన్నాడు. మన నుండి ఆయన కోరుకున్న ఫలాలు, ఆయన ఆకలి తీర్చే ఫలాలు, ఆయన ఇష్టాన్ని నెరవేర్చే ఫలాలు, ఆయన కలలు కన్నా ఆయన ఉద్దేశం అంతటిని నెరవేర్చే ఫలాలు మనలో రావాలని దేవుడు ఆది నుండి కూడా కోరుకున్నాడు. ఒక ఉపమానం చూద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయం 6-7 వచనాల్లో యేసు ప్రభు ఉపమానం చెప్తాడు. ఏంటా ఉపమానం? ఇది మనల్ని గురించిన ఉపమానం. ఇది కూడా ఉపమానం చెప్తాడు. 13వ అధ్యాయం చూద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయం 6-7 వచనాలు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కిందికి చూద్దాం, పూర్తి చూద్దాం. ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీనివలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలేనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మటుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము,
అది ఫలించిన సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఉపమానం చెప్తా ఉన్నాడు. అంజూరపు చెట్టు మరి యెరూషలేము నుండి బెతనీకి పోయేటప్పుడు మార్గ మధ్యంలో అంజూరపు చెట్టు త్రోవ పక్కన ఒక అంజూరపు చెట్టు ఉంటుంది. అంజూరపు చెట్టును ఆయన దగ్గర, అది పండ్లకాలం కాదు, పండ్లకాలం కాకపోయినా దాని దగ్గరికి ఎందుకు వెళ్ళిండు ఆయన? పండ్లకాలం కాకపోయినా యేసుక్రీస్తు ప్రభు ఆడికి ఎందుకు వెళ్ళిండు? శిష్యులకు ఒక మర్మాన్ని అక్కడ తెలియజేయాలి, ఒక పాఠం నేర్పాలి. అక్కడ ఒక పాఠం నేర్పాలి. ఏంటి ఆ పాఠం అంటే, ఉపమానంలో మనకు చెప్పబడుతూ వచ్చింది. అంజూరపు చెట్టు ఒకటి ఉన్నది, మరి దాని పండ్లను వెతకడానికి యజమానుడు వచ్చినప్పుడు ఒక పండు కూడా కనపడలేదు. ఫలాలు లేని చెట్టు మరి ఉండడం ఎందుకు? భూమి సారం దానికి ఉండడం ఎందుకు? దాన్ని నరికి పడేయండి అని యజమాని చెప్తూ వస్తున్నాడు అన్నమాట. అక్కడ తోటమాలు ఏం చేస్తుంటే, అయ్యా ఇంకొక సంవత్సరం ఉంచు, అది ఒకవేళ ఫలించకపోతే నరికించేపిస్తా అంటాడు. అంటే ఏంటి ఆ ఉపమానం? ఇంతకు ఈ అంజూరపు చెట్టు ఎవరికి గుర్తుగా ఉంది? దేవుడు ఈ భూమి మీదకి మరి మానవుని పంపించిండు. దేవుడు ఈ భూమి మీదకి మరి అంజూరపు చెట్టు, మరి ఉపమానంలో చెప్పినట్లుగా అంజూరపు చెట్టు మరి చెట్టుగా యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి ప్రతి మానవుణ్ణి భూమి మీదకి పంపించగల ఉద్దేశం ఏంటంటే, అంజూరపు చెట్టు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును మరి ఎలా నాటిండో, పండ్ల కోసం ఎలా ఎదికిండో, మరి ఉద్దేశంతో భూమి మీద ఉన్న ప్రతి మనిషిని అంజూరపు చెట్టులాగా నాటిండు. కాబట్టి ఆనాటి నుండి నేటి వరకు ఈ దేవుడు ఆయన కోరుకున్న ఫలాలు వెతుకుతూ ఉన్నాడు. ఈరోజు కూడా దేవుడు దేవుని వాక్యం వింటున్న నిన్ను కూడా వెతుకుతూ ఉన్నాడు. ఆయన కోరుకున్న ఫలాలు ఏంటి? ఇంతకు ఆయన కోరుకున్న ఫలాలు మనం ఇస్తే ఆయన మనకేమి ఇవ్వబోతున్నాడు? దేని గురించి మనం వాక్యం ధ్యానించుకుందాం చక్కగా. ఆయన కోరుకున్న ఫలాలు మనం ఆయనకి ఇస్తే ఆయన మనకేమి ఇవ్వబోతున్నాడు? మొదటిది ఈ ఆయన కోరుకున్న ఫలం ఏంటి? మొదట అంటే మార్క్స్ వార్తలో లేక మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో మాట ఉంటుంది, మారు మనస్సుకు తగిన ఫలం ఫలించుడి. ఇది దేవుడు మన నుండి కోరుకున్న ఫలం ఏంటంటే, మొదటిది మారు మనస్సు అనే ఫలం. యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు మొట్టమొదట ఆయన సువార్త స్టార్ట్ చేసినప్పుడు ఈ సువార్త చూడండి, ఆయన ఏమని ఆ సువార్తలో ఆయన ఏం పదాన్ని ఉపయోగిస్తున్నాడో. మార్క్స్ సువార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయం ఆయన ఏ పదాన్ని ఉపయోగించుండో చూద్దాం. 15వ వచనం, 1వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదట ఈ భూమి మీదకి మరి ఆ యేసు ప్రభు శరీరం ధరించి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మొదటి ప్రసంగం, ఆయన సువార్తలో ఏ పదాన్ని ఉపయోగిస్తున్నాడంటే మారు మనస్సు పొందాల. భూమి మీద ఉన్న ప్రతి మనిషి మారు మనసు పొందాలా. మొదటి ఫలం ఏంటంటే, ఫలము దేవుడు మన నుండి కోరుతుంటున్న మొదటి ఫలం ఏంటంటే మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి.
మారు మనసుకు తగిన ఫలాలు. మరి ఎలా మనం ఆ ఫలాలను కనుగొనగలం? మారు మనసుకు తగిన ఫలాలను మనం ఎలా కనుగొనగలం? యేసు ప్రభు ఒక పద్ధతి చెప్తా ఉన్నాడు. వారి ఫలాలు కనుగొనాలంటే వారు మారు మనసు పొందినరు, నిజంగా మారు మనసు పొందినరు వీళ్ళు, మరి మారు మనసు పొందిన ప్రజలు అనడానికి కొన్ని గుర్తులు యేసు ప్రభు చెప్తాను, చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 20వ వచనం. ఇది శాస్త్రుల పరిచయాల గురించి ఉద్దేశమైన కూడా మనకి ఇక్కడ ఒక పాఠం నేర్చుకోబోతున్నాం మనం. మత్తయి సువార్తలో 7వ అధ్యాయము 20వ వచనంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయము 20వ వచనంలో చూద్దాం. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. అది వారి ఫలాల వలన మీరు తెలుసుకుంటారు. అంటే మారు మనసుకు తగిన ఫలాలు, మారు మనసుకు తగిన ఫలాలు తెలుసుకోవాలంటే వారి ఫలాల వలన మనం తెలుసుకుంటామంట. వాళ్ళ క్రియలు, వారి మాటలు, వారి పద్ధతులు, వారి ఆచారాలు, వారి అలవాట్లు, వారి నడవడిక, వారి పద్ధతులు, వారు చేస్తుంటున్న అన్నిటిలో కూడా మారు మనసుకు తగిన ఫలాలు వారి ఫలముల వలన తెలుసుకోవచ్చంట. వారి ఫలాల వలన తెలుసుకోవచ్చంట. ఇలా 7వ అధ్యాయం 17వ వచనం చూడండి. 17వ వచనంలో, అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. అది మంచి చెట్టు అయితే ఏం ఫలిస్తుంది? మంచి ఫలాలు వస్తాయి. కాని చెట్టు అయితే కాని ఫలాలు కాలుస్తుంది. అంటే వారి ఫలముల వలన మీరు కనుగొంటారు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. మారు మనసు పొందినామని, మారు మనసు పొందినామంటే పొందినామంటున్నారు. పొందినడానికి రుజువేంటి? రుజువేంటి? వారి ఫలాల వలన ఈ మారు మనసు పొందిన వ్యక్తి అన్నది మనకు అర్థమవుతుంది. మంచి చెట్టు ఏం చేస్తుంటే మంచి ఫలాలు వస్తాయి. నిజంగా మారు మనసు పొందితే ఆ వ్యక్తిలో మంచి క్రియలే కనబడతాయి. వారి మాటల్లో మంచితనం, వారి క్రియల్లో మంచితనం, వారి పద్ధతిలో మంచితనం, వారి నడవడికలో, వారు చేస్తుంటున్న ప్రతి దాంట్లో కూడా మంచి అనేది కనబడుతూ వస్తుంది. మంచిది అనేది కనబడుతూ వస్తుంది. తర్వాత ఇంకేం రాయబడిందంటే, మంచి ఫలాలు ఫలించకపోతే ఒకరోజు తీర్పు నాడు ఏం రాయబడుతూ వచ్చిందంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడుతుందంట. ఆ చెట్టు అగ్నిలేయబడుతుందంట. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. మారు మనసుకు తగిన ఫలాలంటే మారు మనసు పొందినాడనడానికి మనం ఎలా అర్థమవుతుందంటే, వారి నడవడిక వలన, వారి పద్ధతుల వలన, వారిలో మంచి బైబిల్ వాక్యానుసారమైన మంచి క్రియలు వాళ్ళల్లో ఉంటేగిన అతను మారు మనసు పొందినాడని, బైబిల్ చెప్తున్నట్లుగా వాక్యానుసారంగా వారు బ్రతుకు కనపడితే వారు మారు మనసు పొందినారని, మారు మనసు తగిన ఫలాలు ఫలించినట్లు. ఇక రెండవది, నీతి ఫలములు ఫలించాలా. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం, నీతి ఫలాలు ఫలించాలా. నీతిమంతునికి మేలు అనే ఫలము వస్తుందంట. నీతిమంతులుగా చేయబడినాం యేసుక్రీస్తు రక్తం ద్వారా. ఆ నీతికి సంబంధించిన ఫలాలు మనలో కనపడాలి. నీతి క్రియలు కనపడాలి. ఏ నీతి క్రియలు అంటే మన సొంత నీతి క్రియలు కాదు. మన సొంత నీతి క్రియలు మురికి పెలికలు అంటే అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. వాక్యం చెప్తున్నట్లుగా నీతి ఫలాలు రావాలి. వాక్యం చెప్తున్నట్టుగా నీతి ఫలాలు రావాలి. ఫిలిప్పీ 1వ అధ్యాయం 11వ వచనంలో ఈ వాక్యం చెప్తుంది. ఫిలిప్పీ 1వ అధ్యాయం 11వ వచనంలో నీతి ఫలాలతో నింపబడాలంట. దేవుడు అందుకనే మనల్ని భూమి మీద ఒక మొక్కగా, చెట్టుగా నాటవన్నాం మనం. ఇర్మియాలో చెప్పినట్టుగా 12వ అధ్యాయం 2వ వచనం చెప్పినట్టుగా, నీవు వారిని నాటుచున్నావు అంటే మానవ జన్మనిచ్చి స్త్రీగానో పురుషునిగానో తల్లి గర్భములోకి పంపించి భూమి మీద నాటుతున్నావు అని అర్థం. మానవ జన్మనిచ్చి తల్లి గర్భములోకి స్త్రీగానో పురుషునిగానో నీకు జన్మనిచ్చి భూమి మీదికి పంపడమే నాటడం. ఆయన నిన్ను నాటిండు,
ఆ రోజు ఆయన నిన్ను నన్ను నాటిండు. నాటబడిన వారం మనం. కాబట్టి మనం నాటబడిన వారం, మనము కొమ్మలము. చెట్టును చూసి మనం ఏం నేర్చుకోవాలంటే, చెట్టు అదేం చేస్తుందంటే మంచిగా ఆకులేస్తుంది, కొమ్మలేస్తుంది, తర్వాత పూత పెడుతుంది, పంటని ఇస్తుంది, తన జీవితకాలాన్ని ముగించుకొని పోతుంది. దాన్ని చూసినప్పుడు ఏం నేర్చుకోవాలి పాఠం అంటే, దేవుడు మనల్ని భూమి మీద నాటిండు. ఆయన కోరుకున్న ఫలాలు మనలో లేకపోతే, ఉపమానంలో చెప్పినట్లుగా ఈ చెట్టుని ఏం చేయాలా? నరికేయండి అంటున్నాడు. ఈ చెట్టు నరికేసేయి. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు ఏం చేయాలా? నరకబడి అగ్ని వేయాలి. మరి ఇంతవరకు మంచి ఫలాలు నాలో లేకపోయినా ఎందుకు ఆయన ఎందుకు నన్ను నరకలేదు అంటే, అక్కడ యేసు ప్రభు ఉపమానంలో చెప్పినట్లుగా 1 సంవత్సరం ఉంచు, అది ఫలిస్తుందేమో చూద్దాం. ఆయన దీర్ఘశాంతం, ఆయన మంచితనం, ఆయన ఓర్పు, ఆయన సహనం, ఆయన ప్రేమ, ఇవే భూమి మీద మనం బ్రతకడానికి గల కారణం. ఆయన కోరుకున్న ఫలాలు మనలో లేకపోయినా, ఆయన ఆశించిన ఫలాలు మనలో లేకపోయినా, భూమి మీద మనము అలాగే బ్రతుకుతున్నామంటే, దుర్మార్గులను బ్రతుకుతున్నామంటే, అలాగే చలామణి అవుతున్నామంటే కేవలం ఆయన పెడుతున్న భిక్షే. మన తెలివి, మన జ్ఞానం కాదు. 1 సంవత్సరం ఉంచు, ఫలిస్తుందేమో. ఫలించకపోతే సరే నరికించేస్తా అని చెప్పేసి ఉపమానంలో చెప్తా ఉన్నాడు. ఫలింపని ప్రతి చెట్టు నరకబడుతుంది. కాబట్టి నీతికి తగిన ఫలాలు ఫలించాలి. నీతి ఫలాలు చూడండి, నీతి ఫలాలు ఫలించాలి. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో, నీతి ఫలించున్నట్లు విత్తనము వేయుడి. విత్తనం వేయాలంట. నీతి ఫలించినట్లు ఏం చేయాలంట? విత్తనం వేయాలి. నీతి ఫలించినట్లు విత్తనం వేయాలి అని చెప్తా ఉన్నాడు. సామెతలు 11వ అధ్యాయం 30వ వచనంలో, నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. అదేనమాట. నీతి అనే ఫలాలు ఎలా వస్తాయంట? జీవవృక్షాలు వస్తాయంట. జీవవృక్షాలు. నీతి అనే నీతి ఫలించినట్లు విత్తనం వేయాలా. అది ఏం చేస్తుందంటే జీవవృక్షాలు ఇస్తుందంట. వృక్ష ఫలాలు. జీవవృక్షం, నిత్యము జీవించే జీవవృక్షం ఇస్తుందంట. మన నుండి దేవుడు కోరుతుంటున్న విషయాలు ఇవి. కీర్తన 58:11 వచనంలో, కీర్తన 58:11 కీర్తనకారుడు చూద్దాం ఏం మాట్లాడతాను. 58:11 వచనంలో, కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. అది నీతిమంతులకు ఫలము కలుగును. నీతి ఫలించుతట్లు, నీతి ఫలాలు మనం ఫలిస్తే ఆయన మనకు ప్రతిఫలం ఇస్తాడంట. అది. ఇక మూడోది ఏంటంటే, పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం అని చెప్పబడింది. పరిశుద్ధత మనం కలిగి ఉండాలి. 4వ ఫలం ఏంటి? దేవునికి మనం ఇవ్వాల్సిన దేవునికి ఇవ్వాల్సిన 3వ ఫలం ఏంటంటే, రోమా 6వ అధ్యాయము 22వ వచనంలో, పరిశుద్ధత అనే ఫలము మనం ఆయనకి ఇవ్వాలి. వాక్యం ఏం చెప్తుందంటే, పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి మనము చూడలేం. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి మనం చూడలేం. పరిశుద్ధత లేకుండా మనం దేవుని దగ్గరికి చేరలేం. పరిశుద్ధత లేకుండా మనం ఆయన చేరుకోలేం. దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. దేవుడు మన నుండి 3వ ఫలాన్ని ఏంటంటే కోరేది, పరిశుద్ధత అనే ఫలాలు మనలో రావాలా. మన మాటల్లో పరిశుద్ధత ఉండాలా, మన జీవితంలో పరిశుద్ధత ఉండాలా, మన నడవడికలో పరిశుద్ధత ఉండాలా. అన్ని విషయాలలో పరిశుద్ధత అనే ఫలము మనలో కనపడాలి. 4వది, పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, విశ్వాసములో ఫలం, విశ్వాసమునే ఫలాలు ఫలించాలి. వాక్యం రాయబడింది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము.
విశ్వాసం అనే ఫలాలు మనం ఎందుకు కలిగి ఉండాలంటే దేవునికి ఇష్టలుగా ఉండలేము విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలుగా మనము ఉండలేము. అందుకాబట్టి విశ్వాసమునకు ఫలము మనం ఫలించాలి. ఇక 5వది ఏంటంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో సేవాఫలం. దేవునికి మనం సేవ చేయాల, సేవా ఫలం మనం ఫలించాల. ఈ ఫలం ద్వారా ఆయన ఆనందిస్తాడు. సేవ అనే తత్వం మనలో కనపడాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా మానవ శరీరాకారం ధరించి భూమి మీదకి ఎందుకు వచ్చాడు? పరిచర్య అంటే సేవ చేయడానికి భూమి మీదకి వచ్చాడు. పరిచర్య ఎలా చేయాలనో ఆయన భూమి మీదకి చూపించడానికి వచ్చాడు. మనిషి కుమారుడు పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయముగా తన ప్రాణాన్ని ఇచ్చుటకు ఆయన వచ్చినాడని చెప్పేసి చెప్పడుతూ వచ్చింది. పరిచర్య చేయడానికి వచ్చాడు, సేవ చేయడానికి. యేసు అన్నాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు. సేవా ఫలం అనేది మనలో కనపడాలి. 6వది ఎఫెసీయుల రాష్ట్రపత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో వెలుగు ఫలము. ఇదేంటంటే ఇది మంచి సమస్త విధములైన మంచితనం అంట. వెలుగు ఫలం ఏంటంట? చదవండి. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనపడుతుందంట. నీతి ఫలంలో వెలుగు ఫలంలో సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనపడుతుందంట. వెలుగు ఫలాలు మనం ఫలించాలి. గలతీయుల రాష్ట్రపత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఇక దేవుడు మన నుండి కోరే 7వ ఫలం ఏంటంటే, 7వ ఫలం గలతీ 5వ అధ్యాయం 2వ వచనంలో ఆత్మఫలాలు. ఆత్మీయంగా మనం ఆత్మఫలాలు ఫలించాలి. 22వ వచనంలో ఏమంటాడు? అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. చూడండి, ఈ ఫలాలు మనం ఇవ్వాలి. ఆయన ఆత్మఫలాలెన్ని? మొదటి నుండి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. 9 ఫలాలు. ఈ ఫలాలు మనం ఆయనకి ఇవ్వాలి. ఆత్మఫలాలు మనం ఆయనకి ఇవ్వాలి. 8వదిగా యోబు గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనంలో నరులకు క్రియల ఫలమును వారికి దేవుడు ఇస్తాడంట. క్రియాఫలము అనేది మనలో రావాలి. క్రియలు మనలో మంచి క్రియలు ఫలించాలి. మంచి క్రియలు ఉండాలి. మంచి క్రియలు ఏంటివి? సత్క్రియ అంటారు బైబిల్లో. మంచి క్రియ అన్నదాన్ని సత్క్రియల యందు ఆసక్తి గలవారై ఉండడని పౌలు పత్రికలో రాస్తూ వస్తాడు. మంచి క్రియలు అంటే సత్క్రియలు. ఏంటి సత్క్రియలు? ఉపకారం చేయడము, ధర్మం చేయడము, మరి ఒకరి ఎడల ఒకరు మంచితనం చూపించుకోవడము, లేని వారికి పెట్టడము, మరి ఇవన్నీ కూడా మంచి కార్యాలు. ఇవి సత్క్రియలు, మంచి దేవుని వాక్యానుసారమైన క్రియలు. ఇవి మనము ఫలించాలని దేవుడు మన నుండి కోరుతాడు. మన డబ్బు ఆయన కోరలేదు, మన ఆస్తి అంతస్తులు ఆయన కోరలేదు, మన సంపదను అంతటిని కోరలేదు. ఆయన మన నుండి కోరేది ఈ ఫలాలు. మారు మనసు తగిన ఫలాలు, నీతి ఫలాలు. 3వది పరిశుద్ధత అనే ఫలాలు. 4వది
విశ్వాసం అనే ఫలాలు మనం ఫలించాలి. 5వది సేవా ఫలాలు. 6వది వెలుగు ఫలాలు. 7వది ఆత్మ ఫలాలు. 8వది క్రియల ఫలము. మనం ఫలించి దేవునికి మనం ఇస్తే దేవుడు మనకి ఏమి ఇవ్వబోతున్నాడో తెలుసా? ఎలాంటి ఫలాలు ఇవ్వబోతున్నాడో తెలుసా? ఎలాంటి ఫలాలు ఇవ్వడానికి ఆయన భూమి మీదకి రాబోతున్నాడో తెలుసా? ఎలాంటి ఫలాలు ఆయన మనకి ఇస్తున్నాడో తెలుసా? చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం. రోమా 11:35. 11:35 వచనంలో 35 వచనం. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడేవాడు? పౌలు ప్రశ్నిస్తాను. ముందుగా ఆయనకిచ్చి ఆయన ద్వారా ఆయన ఇచ్చే ఫలాలు పొందగలవాడేవాడు? సవాల్తో ఈ మాట ఇస్తుతా ఉన్నాడు రాత్రి. దేవుని వాక్యం ఈరోజు మనల్ని సవాల్ చేసి పిలుస్తూ ఉంది. ఈ 8 రకాలైన ఫలాలను ఆయనకిస్తే ఆయన నీకు ఫలం ఇయ్యడానికి రాబోతున్నాడు. ప్రకటన గ్రంథంలో చెప్పబడింది ఈ మాట. 2వ అధ్యాయం 23వ వచనంలో ఆయన ప్రతివానికి ఫలాలు ఇవ్వడానికి రాబోతున్నాడు. ఫలాలు, ప్రతిఫలం ఇవ్వడానికి రాబోతున్నాడు. ముందుగా ఇచ్చి, రోమాలో ఏమంటున్నాడు? ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగల ముందుగా ఆయనకిచ్చి. మనం ముందు ఏం చేయాలంట? ఆయన రాకముందే ఏం చేయాలి ఆయనకు? చెప్పండి. ఆయనకు ముందు మనం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలా? ఆయన కోరుకున్న ఫలాలు, ఆయన ఆశించిన ఫలాలు, ఆయనకి ఇష్టమైన ఫలాలు, ఆయన ఆకలి తీర్చే ఫలాలు, ఆయన ఇష్టాన్ని నెరవేర్చే ఫలాలు, అనాథకాల కాలము నుండి దేవుడు మన నుండి ఆశించిన ఫలాలు ఇవి. వీటిని మనం ఆయనకిస్తే ఆయన మనకు ఫలాలు ఇవ్వడానికి ఏం చేస్తున్నాడంట? రాబోతున్నాడు. అది ఆయన మనకు ఎలాంటి ఫలాలు ఇవ్వబోతున్నాడు తెలుసా? 1 సామెయలు గ్రంథం 26వ అధ్యాయం 23వ వచనం. 26వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. 1 సామెయలు గ్రంథం 26వ అధ్యాయం 23వ వచనం. 1 సామెయలు గ్రంథం 26:23. యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను, నేను యెహోవా చేత అభిషేకం నొందిన వానిని చంపనొల్లక పోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును. ఏం చేస్తాడంట? మనలో ఉన్న ఫలాలను చూసి, ఏంటి? నీతిని చూసి. ఏమంటాడు ఈడ? దావీదు ఏమంటాడు? నా నీతిని చూసి, ఆయన నా నీతిని నా విశ్వాసతను చూసి నాకు ప్రతిఫలం ఇచ్చును. ఆయన కోరుకున్న ఫలాలు ఇవి. మనలో నీతి, మనలో విశ్వాసము, మనలో పరిశుద్ధత, మారుమనసు తగిన ఫలాలు, వెలుగు ఫలము, సేవా ఫలము, విశ్వాస ఫలము, ఆత్మ ఫలాలు, సేవ ఫలాలు, మంచి క్రియలు, సత్క్రియలు అనే ఫలాలు, ఇవి మనం ఆయనకి ఇస్తే ఆయన మనకు తగిన ఫలం ఆయన మనకి ఇస్తాడంట. దేనికి? విశ్వాసమునకు, నీతికి, విశ్వాసమునకు తగిన ఫలం ఆయన ఇస్తాడని చెప్పేసి 1 సామెయలు గ్రంథంలో చెప్పబడింది. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 6వ అధ్యాయం 31వ వచనంలో ప్రవర్తనకు తగిన ఫలాలు. యేసుప్రభు దేనికి రాబోతున్న భూమి మీదకి? తగిన ప్రవర్తనకు తగిన ఫలాలు. చూద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 6వ అధ్యాయం 31వ వచనం. 6వ అధ్యాయము 31వ వచనం. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 31వ వచనం. చూద్దాం. 31వ వచనం. నీ మార్గములలో నడుచున్నట్లుగా వారి వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేయుదువుగాక. ప్రతిఫలాన్ని దేనికి ఇస్తాడంట?
వారి ప్రవర్తనకు తగిన ఫలం. అందుకనే మంచి ప్రవర్తన గల వారై నీతిని, పరిశుద్ధతను, విశ్వాసమును, యథార్థతను, ఆయన కోరుకున్న ఆత్మ సంబంధమైన ఫలాలు మనం ఫలిస్తే ఆయన మనకు ఫలాలు ఆయన ఇవ్వడానికి రాబోతున్నాడు. ఇంకా చూద్దాం. కీర్తన 18:20. కీర్తనలు 18వ అధ్యాయము 20. కీర్తనలు 18:20. 18వ అధ్యాయం 20. 18వ అధ్యాయము 20 చూద్దాం. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చేసినాడు దావీదుకు అప్పుడే. నా నీతిని బట్టి, నా నిర్దోషత్వమును బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చిండు. ఆ ప్రతిఫలాన్ని అనుభవించిన నీతిమంతులు చెప్తా ఉన్నారు, ఆయన నాకు ఇచ్చిండు అని. ఆయన నాకు ఇచ్చిండు అని చెప్పేసి ప్రతిఫలం పొందిన మరి భక్తులు చెప్తా ఉన్నారు, ఆయన నాకు ఇచ్చినాడని చెప్తా ఉన్నారు. సామెతలు 13వ అధ్యాయం 1 మేలు అనే ఫలము వారు దేవుడు వారికి ఇచ్చిన ఫలాలు చూడండి, ఎలాంటి ఫలాలు ఇచ్చిండో. సామెతలు 13వ అధ్యాయం 21 నీతిమంతులకు మేలును ప్రతిఫలంగా ఇస్తాడంట. మేలును ప్రతిఫలంగా ఇస్తాడంట. మేలు పొందలేకపోవడం గల కారణము చెప్పాలా? ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 25 మేలు పొందలేకపోవడం గల కారణం మీ పాపములే అని చెప్పడం చూడండి. 5వ అధ్యాయము 25 5:25 మీ దోషములు వాటి క్రమమును తప్పించను, మీకు మేలు కలగకుంటకు మీ పాపములే కారణములు. అది మేలు అనే ఫలం ఇస్తాడంట. భూమి మీద ఉన్నప్పుడు ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు. మేలులు అనే ఫలాలు ఇస్తాడంట ఆయన మనకు. ఈ మేలుల కోసము యేసుప్రభు దగ్గరికి మనం ఏం చేస్తున్నామంటే, ఈ ఊరక మేలుల కోసం వస్తున్నారు ఈరోజు మనిషి దేవుని దగ్గరికి. నాకు మేలు జరిగితే చాలు అని. నీకు మేలు కలగాలంటే యేసుక్రీస్తును రక్షకునిగా స్వీకరించు, మారు మనసు పొందు, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించు. అంతేకాదు, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించు, నీతి ఫలాలు ఫలించు, పరిశుద్ధత అనే ఫలం ఫలించు, విశ్వాసం అనే ఫలం ఫలించు, సేవ అనే ఫలం ఫలించు, వెలుగు అనే ఫలం, ఆత్మ ఫలాలు ఫలించు. అంతేకాదు, ఆయన మరి ఈ విధంగా మంచి క్రియలు కలిగిన ఫలాలను ఫలించు నీ జీవితంలో. ఆయన నీకు మేలు చేయక మానడు అని కీర్తనలో రాయబడింది. కీర్తన 34వ అధ్యాయము 10వ చూడండి. ఏ మేలు కొదువై ఉండదని రాయబడింది. కీర్తనలు 34వ అధ్యాయము 10వ సింహ పిల్లలు లేమి గలవై ఆకలి గుణను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. అది మేలులు అనే ఫలం నీకు కావాలంటే ఆయన ఆశ్రయించాలా, ఆయన చెప్పినట్లుగా నువ్వు ఫలించాలా, ఆయన కోరుకున్న విధానంలో నువ్వు బ్రతకాలా. అప్పుడే నీకు మేలుని ఫలం వస్తుంది. ఇక 5వది కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23 ఆయన ఇచ్చే ఫలాలు మనం ఆయన కోరుకున్న ఫలాలు మనం ఆయనకి ఇస్తే ఆయన మనకి ఎలాంటి ఫలాలు ఇవ్వబోతున్నాడు చూడండి. 5వది ఏంటంటే కొలసీ 3వ అధ్యాయం 23 స్వాస్థ్యము అనే ఫలం ఇవ్వబోతున్నాడు చూడండి. కొలసీ 3 ప్రభు వలన స్వాస్థ్యమును, అది ఫలాన్ని స్వాస్థ్యాన్ని ఏమవుతున్నాడంట? ప్రతిఫలముగా ఇవ్వబోతున్నాడంట. మనం ఆయన కోరుకున్న, ఆయన ఆశించిన, ఆయన ఆకలి తీర్చే, ఆయన ఇష్టాన్ని నెరవేర్చే ఫలాలు మనం ఆయనకి ఇస్తే ఆయన మనకి ఇవ్వబోతున్న మేలులు, మనకు ఆయన ఇవ్వబోతుంటున్న మరి ఆయన మనకి ఇవ్వబోతుంటున్న మంచి ఫలాలు, మేలు అనే ఫలము, అంతేకాదు స్వాస్థ్యం అనే ఫలము ఆయన మనకి ఇవ్వబోతున్నాడు. అంతేకాదు హెబ్రీ రాసిన పత్రిక 6వ 10వ అధ్యాయం 35 ధైర్యాన్ని, దేవుని కొరకు ఆయన నామం నిమిత్తం
ఆయన నావు నిమిత్తం వాక్యం నిమిత్తం ధైర్యముగా పిరికిదానివు కాక ధైర్యముతో ఆయన వాక్యం కోసం నువ్వు బ్రతికితే, వాక్యాన్ని నువ్వు ప్రకటిస్తే దానికి తగిన ఫలం కూడా ఇస్తాడంట. చెప్పండి చూడండి 10:35 కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టకుడి, బహుమానాన్ని ఇస్తాడంట. ఏం ఫలాన్ని ఇవ్వబోతున్నాడు? ఆయన కొరకు మనం ధైర్యంగా నిలబడితే, పిరికితనంగా వీళ్ళకు భయపడి పిరికితనంగా ఉండకుండా ధైర్యంగా మనం ఉంటే ఆయన ఎలాంటి ఫలం ఇవ్వబోతున్నాడంట? గొప్ప బహుమానం అనే ప్రతిఫలం ఇవ్వబోతా ఉన్నాడు. గొప్ప బహుమానం అనే ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఇక ఏడోది, చివరికి ఏడో ఫలం ఆయన ఏమైపోతున్నాడంటే మనకు హెబ్రీ పత్రిక 10:30 ఏడవది చివరిది ఏంటంటే ఇతరుల మీద పగ తీర్చుకొనుట, కక్షలు మరి వివాదాలు ఇవన్నీ వారి మీద మనం విడిచిపెట్టాలి. పగ తీర్చుకోకూడదు, ప్రభుకు అప్పచెప్పాలా. ప్రభు ఏం చేస్తాడంట? ప్రతిఫలాన్ని ఇస్తాడంట, వాళ్ళకి ఇస్తాడు. అది ప్రభు మనకి ఇవ్వబోయే సమాధానకరమైనది. మరి తర్వాత ఆయనకి ఇష్టమైన ఫలాలు మనం ఆయనకి ఇచ్చినప్పుడు మనకు అవసరమైన ఫలాలు ఆయన మనకి ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న సహోదరుడా, దేవుని కొరకు ఫలించుట ఎట్లు అనే ఈ 2వ భాగములో ఆయన కోరుకున్న ఫలాలు మనం ఇస్తే మనకు కావలసిన ఫలాలు ఆయన ఇవ్వబోతున్నాడు. వాటిని అనుభవించిన భక్తులు ఇచ్చిన సాక్ష్యాలు కూడా మనం చూస్తూ వచ్చినాం. ఆయనకు మనం ఇవ్వకుండా ఆయన నుండి ఏదో మనకు కావాలనుకుంటే ఎప్పటికీ నువ్వు పొందలేవు వాటిని. సమయం ఉండగానే దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో ఆయన కోరుకున్న విధానంలో ఆయన కోరుకున్న ఫలాలను ఫలించి ఆయన కోరుకున్న విధానంలో ఫలిస్తే ఆయన నీకు మంచి ఫలాలు ఇస్తాడు. ఆయన కోరుకున్న ఫలాలను ఫలించకపోతే కలిగే ప్రతిఫలం ఏంటో తెలుసా? మంచి ఫలములు ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పబడింది. ఆయనకి ఇష్టమైన ఫలాలు ఫలించి భూమి మీద ఆయనకు మహిమ తెచ్చే విధానంలో బ్రతకాలని ప్రభునాను మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల మా తండ్రి, చెప్పిన మాటలను దీవించండి. భూమి మీద మీరు ఇచ్చిన ఆయుష్కాలంలో నమ్మకంగా మీకోసం బ్రతికి మీరు కోరుకున్న విధానంలో మీరు ఆశించిన మేరకు మీరు కోరుకున్న ఫలాలు ఫలించి మీరు ఇచ్చే ఫలాలు మా తండ్రి మేము పొందడానికి సహాయపడండి. మా తండ్రి, మీరు కోరుకున్న ఫలాలు ఫలించకపోతే ఒకరోజు నరికి అగ్నిలో వేయబోతున్నారు. ఒక చెట్టుగా భూమి మీద ఒక మొక్కగా మమ్మల్ని మీరు నాటినట్లుగా వాక్యంలో మాకు చెప్పబడుతూ వచ్చింది. యెహోవా నాటిన మొక్కలముగా కొమ్మలముగా మేము చెప్పబడుతూ వచ్చినాం. ఒక రైతు మంచి ఫలాలు ఫలించాలని పంట కోసం ఎదురు చూస్తున్నట్లుగా భూమి మీద మమ్మల్ని నాటిన దేవుడు అయిన నీవు మా నుండి మంచి ఫలాలు, నీకు ఇష్టమైన, నీకు ఆకలి తీర్చేవి, నిన్ను సంతోషపెట్టేవి, నీ చిత్తాన్ని నెరవేర్చేవి, నిన్ను ఆనందపరిచేవి, నీకు ఘనత తెచ్చేవి ఫలాలు మాలో మేము ఫలించాలని ఇష్టపడుతున్నారు. అవి ఫలించకపోతే ఒకరోజు నరకంలో వేయబోతున్నారు. భయంకరమైన నరకంలో తప్పించి ప్రభువా మంచి ఫలాలు ఫలించి వారం మా భూమి మీద మేము ఉన్నట్లు మాకు సహాయపడమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.